క్యారెట్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఆనియన్, గార్లిక్. ఫస్ట్ స్టవ్ పైన పెనం పెట్టి ఆన్ చేసుకోవాలి. పెనం వేడయ్యాక ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, గార్లిక్, వేసుకోవాలి. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక క్యారెట్ పీసెస్ కూడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడనంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలాగా కర్రీ చేస్తూ ఉంటే మా బాబు వచ్చి నేను కూడా కుక్ చేస్తా మమ్మీ అంటున్నాడు. ఇలా ఫ్రై అవ్వడానికి కనీసం ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ.